హలో హలో కిన్నర్ గారు కళాకారులు కిన్నర్ గారు శ్రీనివారి కళాకారులు తిట్టండి సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ ఇక్కడ చూసినట్లయితే చాలా సాధారణంగా ఉండే డౌన్ అండర్ పీపుల్ కనిపిస్తూ ఉన్నారు. అసలు ఏంటి ఇక్కడ మీటింగ్ దేనికి సంబంధించి? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జయంతి సందర్భంగా 134వ జయంతి సందర్భంగా ఆయన ఎవరి కోసమైతే రాజ్యాంగ ఫలాలు పొందుపరుచున్నారో బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి, అట్లాగే భారతదేశంలో ఒక గొప్ప రాజ్యాంగాన్ని రచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతిని ఇక్కడ మేము అందరం కూడా జరుపుకుంటున్నాము. ఆయన పేదలకు ఆశాజ్యోతి, బడుగు బలహీన వర్గాలకి ఆయన దేవుడు లాంటి వాడు. మరి ఆయన రాసిన రాజ్యాంగం మేము మా తాత రాసిన వీలునామా అలాగా మేము భావిస్తూ ఆ రాజ్యాంగంలో ఉన్న ఫలాలు మాకు అందట్లేదని మా ఘోషంతా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈ జయంతి సందర్భంగా చెప్పుకోవడానికి మేము ఇక్కడ గుమ్మిగూడి ఉన్నాము. రాష్ట్రీయ సేవా సమితి ద్వారా మేము ఇవాళ ఖమ్మం ఆనంద్ గారి ఆధ్వర్యంలో ఈ సభ జరుగుతుంది. మరి ఇక్కడ మేము ఇవాళ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి జరుపుకుంటూ మరి వారు ఇచ్చిన రాజ్యాంగ ఫలాలు బడుగు బలహీన వర్గాలకు అందాలని మరి ముఖ్య అతిథులుగా చిరంజీవులు గారిని మేము ముఖ్య అతిథులుగా ఇక్కడికి తీసుకొచ్చి ఉన్నాము. మరి అట్లాగే ఆయన ఇచ్చినటువంటి మరి ఫలాలు ఎంతవరకు అందుతున్నాయా ఏంటనేది మాకు రాజ్యాధికారం ముఖ్యమని చెప్పేసి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరొకసారి జై భీములు తెలియజేస్తున్నాం. నా పేరు తిప్పాబత్తిని గోవిందు. నేను దళిత ఉద్యమ నాయకుడిని, సోషల్ యాక్టివిస్ట్ని. థ్యాంక్ యూ అమ్మా. గోవింద్ సిపిఐ అని పడుతుంది అసలు తిప్పాబత్తిని గోవింద్ అంటే తప్పకుండా అసలు మీరు అంత హెల్ప్ చేస్తానంటే నేను ఇంకా తప్పకుండా. మీ పేరమ్మా? నేను చూడగానే మా అమ్మాయిని ఇదే పని చేయమన్నాను. ఇంకో విషయం తెలుసా, మా అమ్మాయి ఎవరెస్ట్ ఎక్కింది. స్పోర్ట్స్ ఛాంపియన్. ఇంకొక అమ్మాయి ఉంది, అమ్మాయి బెస్ట్ షూటర్ అవార్డు. మనతో ఒక మహిళ ఉన్నారనమాట. నమస్తే అమ్మా. నమస్తే అండి. పేరు? శాంతి స్వరూప గారు అంబేద్కర్ గారి మీద అభిమానంతో అమ్మ నేను బాబాసాహెబ్ గారి మీద ఒక చిన్న పాట పాడతానని ముందుకు వచ్చారు. పాడండి అమ్మా. 1 సెకండ్ మేడం. అంబేద్కర్ 1 సెకండ్.
ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని నాకు ఇటువంటి అవకాశం ఇచ్చిన మేడం గారికి చాలా థ్యాంక్స్ అండి. లిరిక్స్ ఏటర్ గారు లేవి మీ సహనం మీ త్యాగం లేకుంటే బొగ్గైపోతుమే, ఈ భరత భూమిలోనే మసి బొగ్గైపోతుమే, ఏమిస్తే తీరునయ్య నీ రుణము, ఏం చేస్తే తీరునయ్య నీ రుణము, మీకు బొమ్మ పెడితే తీరునయ్యా, మీ దండలేస్తే తీరునయ్యా, మీరు రాసిన రాజ్యాంగము అనుసరించి మేమేమి చేతుమయ్య ఓ భాస్కరా, బాబా అంబేద్కరా ఓ భాస్కరా, బాబా అంబేద్కరా ఓ భారత. సార్ నమస్తే సార్. నమస్తే మేడం గారు. సార్ మీ పేరు? నా పేరు చిరంజీవి అండి. చిరంజీవి గారు, మేము విన్నట్లయితే మీరు ఉన్నత అధికారంలో ఉన్నా కూడా చాలా దిగువ స్థాయితో దిగి ప్రజలకి అందుబాటులో ఉండేలా ప్రయత్నిస్తూ ఉంటారని విన్నాము. ముఖ్యంగా బడుగు వర్గాల్లో ఉన్న ఎస్సీ ఎస్టీలకి అందుబాటులో ఉండి వాళ్ళకి సేవలు అందిస్తూ ఉంటామని విన్నాము. ఎలాంటి సేవలు అందిస్తూ ఉంటారు? అమ్మా, నేను అంబేద్కర్ గారి ఆశయాలతో ముందుకు వెళ్తున్నానమ్మా. ముందుగా మీ యొక్క ఛానల్స్కి ముందుగా నా థ్యాంక్స్, వందనాలు. అదేవిధంగా నేను ఓన్లీ ఎస్సీ ఎస్టీలకే కాదు, అన్ని కులాలకి అంబేద్కర్ గారు ఒకే ఒక మాట అన్నారు. అంబేద్కర్ గారి యొక్క ఆశయం ఏంటంటే మన ఎస్సీ ఎస్టీలకే కాదు అన్ని కులాలకి మనం అందుబాటులో ఉండాలి అనే ఆశ. ఆయన యొక్క మాటల ప్రకారం, ఆయన యొక్క సూచన ప్రకారం మేము ముందుకెళ్తున్నాము. అన్ని కులాలకి అంబేద్కర్ గారు ఒకే ఒక మాట అన్నాడు, జైభీం అన్నాడు. జైభీం అంటే జ్ఞానవంతులు. జ్ఞానం అంటే చదువు ఇంపార్టెంట్. ఈ కాలం చదువుకోకపోతే ఫ్యూచర్లో దేనికి పనికిరారు. అందు నిమిత్తం చదువు గురించి వచ్చిన తల్లిదండ్రులకి, వచ్చిన పెద్దవాళ్ళకి అందరికీ చదువు గురించి ఎక్స్ప్లెయిన్ చేసాం. మేము వెనకబడిన తరగతులు కానీ ఎనిబడి ఎవరైనా సరే ఉన్నా సరే పిల్లల్ని చదివించుకోవడానికి ఇబ్బందిగా ఉంటే మేము ముందుండి గురుకుల పాఠశాలలో చేర్చి అందరికీ చదువు అవకాశం పై స్థాయి వరకు చదువుకునేటట్టుగా మేము వాళ్ళని ముందుకు తీసుకెళ్ళి నడిపిస్తామని చెప్తున్నామండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అదేవిధంగా సార్ చెప్పండి సార్. అంబేద్కర్ గారు రెండు మాటలు అన్నారండి. ఒకటి జైభీం అంటారు. జైభీం అంటే జ్ఞానం వదిలాలని. జ్ఞానం అంటే చదువు ఇంపార్టెంట్. ఈ కాలం ఉన్న పిల్లలు, ఈ కాలం ఉన్న జనరేషను చదువుకోకపోతే ఫ్యూచర్లో దేనికి పనికిరారు. చదువే ఇంపార్టెంట్. చదువుకుంటే ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినా సరే ఒక ఆడపిల్ల కానీ ఒక మెల్లపిల్లలు కానీ క్వశ్చన్ వేసి అడగటానికి హక్కు ఉంటుంది. అదేవిధంగా చదువుకుంటే గుండె ధైర్యం వచ్చేసి సమాజంలో ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే తిరిగి ఇంటికి రావడానికి కూడా ఆ పిల్ల యొక్క గుండె ధైర్యం ఉంటుంది. అందుకనే చదువు ఇంపార్టెంట్. దయచేసి తల్లుల మొత్తాన్ని చదివి, పిల్లల మొత్తాన్ని చదివి అని చెప్పి ప్రతి ఒక్క తల్లిదండ్రులు చెప్పాం. వాళ్ళ డ్రీమ్ కూడా ఏర్పాటు చేసుకోమని చెప్పాం. ముందు డ్రీమ్ ఉండాలి. డ్రీమ్ ఉంటేనే సక్సెస్ అవుతారు. ఆ డ్రీమ్ అనేది పిల్లలకి 24 hours రాదు, ఒకే ఒక టైంలో వచ్చింది. పిల్లలకి ఇష్టమైన ఆహారం ఏదో తల్లికి తెలుసు. ఆ తల్లి ఆ పదార్థం వండి కింద సాపేసుకొని కూర్చొని భర్త ఒక సాట, భార్య ఒక సాట, పిల్లలు ఒక సాట కూర్చొని తినటం కాదు. అందరూ కలిపి సాప మీద కూర్చొని భోంచేస్తే భోజనం అయిన సగం తర్వాత పిల్లల్ని డ్రీమ్ అడిగితే అప్పుడు వాళ్ళ మనసులో మాట బయటకు వచ్చి ఆ డ్రీమ్ అనేది చెబుతారు. ఆ డ్రీమ్ అనేది చెప్పిన తర్వాత నాన్న నువ్వు ఆ జాబ్ వచ్చినా మీరు చదివిస్తామని చెప్పి ఒక మాట అంటే సంతోషంగా చదువుకుంటాడు. ఎన్ని సైతాన్లు వచ్చినా, ఎన్ని ఎడ్డదారులు వచ్చినా సరే వెనకడుగేడు. 10th క్లాస్ అయిపోయిన తర్వాత 5 సంవత్సరాలు అయితే ప్రతి ఒక్క కుటుంబంలో ఒక్కొక్క గవర్నమెంట్ జాబ్ వచ్చిందని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు నేను ఆల్రెడీ 22 కుటుంబాలకి నేను దగ్గర చాలా కుటుంబాలకి తెలియపరిచా. కానీ నా మాటలో 50 కుటుంబాలు ఇని నేను చెప్పినట్టుగా ఫాలో అయ్యారు. ఇప్పుడు 50 కుటుంబాలలో ఒక గవర్నమెంట్ జాబ్ ఎంప్లాయ్ ఉన్నాడని మీకు సభాముఖంగా మీకు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే సార్.
నమస్తే. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ప్రస్తుతం చూస్తున్నట్లయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి అంటే కుల వివక్షత అనే పాయింట్ ఒకటి రేజ్ అవుతూ ఉంటుంది. ఈ పాయింట్ మీద ఈరోజు ఎంతోమంది ప్రసంగాలు ఇస్తూ ఉంటారు. ఈ ప్రసంగాల మీద ప్రజలు ఎంత మాత్రం నిలబడతారు? ఈ ఒక్కరోజే ఆ ప్రసంగాల మీద నిలబడతారా, లేదా ఈ సంవత్సరం పొడుగుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నడవడికలో నడుస్తారా? ప్రపంచ మేధావి, భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఈరోజు ప్రపంచమంతా ఘనంగా జరుపుకుంటున్నాయి. అందులో భాగంగా మన ఇండియాలో, అలాగే మన రాష్ట్రంలో, ఏపీలో ఎంతో ఘనంగా మరి అంబేద్కర్ గారి జయంతి వేడుకలు నిర్వహిస్తూ ఉన్నారు. మరి గతంలో అంబేద్కర్ గారి గురించి చాలామందికి తెలియని రోజులు ఉన్నాయి. మరి ఇప్పుడే అంబేద్కర్ గారంటే మరి కుల వివక్ష గురించి మరి వారి యొక్క రాజ్యాంగంలో పొందుపరిచిన విధానంగా మరి ఇప్పుడు భారతదేశం అంతా నడుస్తూ ఉంది. అందులో భాగంగా మరి కులాలు ఈనాడు మన రాష్ట్రపతి మరి ముర్ము గారు ఉన్నారంటే వారు ఎస్టీ కులానికి చెందినవారు. మరి అది రాజ్యాంగంలో వారు కల్పించిన రాజ్యాంగం వల్లే ఆమె రాష్ట్రపతి అయింది. అలాగే ఒక కార్పొరేట్ గార్డు నుంచి ఒక రాష్ట్రపతి అయ్యే వరకు కూడా మరి ఈ యొక్క కుల వివక్షత, మరి కులాలు మరి రాజ్యాంగం పొందుపరచబట్టే అంత స్థాయికి వెళ్ళగలిగారు. లేని పక్షంలో కింద స్థాయి ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం అంత భారతదేశం అంతా నడుస్తూ ఉంది. ఇంకా మరి ఈ కులాలు, చిన్న కులాలు ఇంకా కింద స్థాయిలో ఉన్నారు. కాబట్టి మరి రాజ్యాంగం ప్రకారం మరి భారతదేశం అంతా మరి అధికారులందరూ ఈ రాజ్యాంగాన్ని పక్కగా అమలు జరిపితే కులాలన్నీ మరి అభివృద్ధి చెందుతారని చెప్పేసి, సమానంగా ఉంటారని చెప్పేసి నేను తెలియజేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మంచిది.